ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అద్భుతంగా మరి ప్రతిరోజు దేవుడు ఎంతగానో మనల్ని తన కృపలోనికి నడిపిస్తూ ఉన్నారు, తన కృప చేత నింపుతూ ఉన్నారు. అనేకమైన విషయాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు సాగాలి, ఇలా అనేకమైన విషయాలు నేర్పిస్తూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటల్ని మరి ఉదయకాల సమయంలో మరొకసారి అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనము. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. ఆయన లోకానికి మరి చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చారంటే మనల్ని రక్షించడం కొరకే. ఆయన మన కొరకు జన్మించి మరి మన పాపాలను మరి దేవుడు తుడిచివేసి మరి ఎలాంటి బానిసత్వంలో ఉన్న, ఎంత భయంకరమైన పోరాట మధ్యలో ఉన్న, ఎన్ని మరి విపత్తుల మధ్యలో మనం ఉన్న, దేవుడు మనల్ని రక్షించడానికే మరి ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. హల్లెలూయా. మరి ఉదయకాల సమయంలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మరి నిన్నటి దినాన చక్కగా మరి క్రిస్మస్ని మనము మరి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా మరి జరుపుకొని ఉన్నాం కదండి. ఆయన మన కొరకు పుట్టి ఉన్నారు కదండి. చూడండి, ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితాల్లో మరి అద్భుతము చేయడం కొరకే జన్మించి ఆయన మనల్ని రక్షించడానికి మరి ముందుకు వచ్చి ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనుషులు మరి ప్రతి విషయాన్ని బట్టి మరి మనల్ని చాలా మరి అవమానపరుస్తూ, కృంగతీస్తూ, అసలు మనల్ని వ్యతిరేకిస్తూ చాలా భయంకరమైన స్థితిలోకి తీసుకొని వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు మీరు చూసినట్లయితే చూడండి, మన వాళ్ళు మరి మనకు తెలిసిన వాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే మనం పడిపోవాలి, చెదిరిపోవాలి, భయంకరమైన పరిస్థితిలో ఉండాలి, ఇంకా బాగుపడద్దు, మన జీవితాలు ఇలాగనే ఉండాలని మన గురించి చాలా భయంకరంగా మరి కోరుకుంటూ ఉంటారు కదండి. అంటే మనిషి ఆలోచనలు చాలా క్రూరమైనవి. మనం మరి పడిపోయి చాలా దీన స్థితిలో, దిగజారిన స్థితిలో ఉండాలని వారు మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ చూడండి, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మరి రావడానికి కారణం ఎందుకంటే మనల్ని రక్షించడం కొరకే. ఆమేన్. ఈ రోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితులలో మరి నువ్వు కూరుకుపోయిన ప్రియ సహోదర సహోదరి, దేవుడి ఉదయకాల సమయంలో ఇదిగో నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన రక్షించడం కొరకే నీ కొరకు వచ్చి ఉన్నారు కదా. మరి ఒక్కసారి దేవుని చేతులకు అప్పగిస్తావా నీ జీవితాన్ని? ఇంతవరకు వ్యర్థంగా, వృధాగా నీ జీవితం పోనిచ్చావు, కానీ ఒక్కసారి నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి చూడు. దేవుడు ఎంత అద్భుతంగా మలుస్తారో. ఆమె నేను ప్రతి పరిస్థితిలో దేవుడు కాపాడతారు, ప్రతి విషయంలో దేవుడు నడిపిస్తారు. ఆయన నిన్ను రక్షించడానికి, ఒక ఉన్నత స్థితిలో నన్ను ఉంచడానికే వచ్చి ఉన్నారు. మన దేవుని మాటలు విందాం, దేవుని భయభక్తుల్లో మనం నడుచుకుందామండి. చాలా చక్కని జీవితాన్ని మనం లీడ్ చేద్దాము. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉదయకాల సమయంలో ఈ మాటలు మాట్లాడుతుండగా దేవుని మాటలు మరి గట్టిగా పట్టుకుందాం. ఆమేన్. నువ్వెవ్వరివైనా, నువ్వు ఉన్నవాడివైనా, లేనివాడివైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, మరి దేవుడు మరి మనుషులు కోరినట్టుగా, మనుషులు వ్యత్యాసము చూపించినట్టుగా చూపించే దేవుడు కాదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడే ఉన్నారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి దేవుని చేతులకు మన జీవితాల్లో అప్పగిద్దామని. ఎందాక వృధాగా మన జీవితాన్ని పోనిస్తూ ఉంటాం కదా. నాశనం అయిపోతున్నాయి జీవితాలు, ఎందుకు పనికిరాని జీవితాలుగా ఉంటున్నాయి. చీకటి బ్రతుకులు, చీకటి జీవితాలు మనము వెలిగించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో అందరం కలిసి దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగిద్దామా? ఆయన మనల్ని రక్షించడానికి వచ్చి ఉన్నారు. ఆమేన్. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మా కొరకు ప్రభా ఇదిగోండి, మమ్మల్ని రక్షించడానికి లోక రక్షకుడుగా అయా పుట్టి ఉన్నావయ్యా. ప్రభా నీకే స్తోత్రం
అయ్యా. ప్రభా ఇదిగోండి చాలా సార్లు మాట్లాడిన మాతో మాటల్ని ప్రభా ఇదిగోండి వ్యతిరేకించి ఉన్నాం, దూరంగా బ్రతుకుతున్నాం అయ్యా. ఇదిగోండి ఎందుకు పనికిరాని జీవితాలు ఉండిపోతూ ఉన్నాయి అయ్యా. అలా కాకుండా అయ్యా మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో దేవా నన్ను రక్షించండి, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి నన్ను కాపాడండి, ఈ భయంకరమైన వ్యసనాల నుంచి నన్ను విడుదల చేయండి అయ్యా, నాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి అయ్యా. ఇదిగో ప్రతి పరిస్థితిలో మీ కృపచితలను నింపండి అని ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాన్ని మీరు జరిగించండి, ఉన్నత స్థితిలో ఉంచండి. ప్రతి ఆటంకాల నుంచి విడుదల చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కృప చూపించండి, అద్భుతం జరిగించండి. మీరే తోడుగా ఉండమని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా వారి జీవితాలలో మీకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ప్రభా, వారి జీవితాల్లో అయ్యా మీరే కార్యం జరిగించమని వేడుకున్నాం. అడ్డంకులన్నీ తొలగిపోవుగా యేసు నామంలో మేము ప్రార్థిస్తుండగా నూతనమైన కార్యాలు మీరు జరిగిస్తూ గొప్ప స్థితిలో ఉంచమని వేడుకుంటున్నాం. ప్రేమించండి, ఆశీర్వదిస్తూ ప్రభా ఎల్లప్పుడూ మీరే మాతో ఉండమని వేడుకున్నాం. ఎందుకు బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.